అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక అతిథి దగ్గర ఉన్నాము. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, మనం భాగవత కథలు చాలా వినుంటాం. అందులో అజాములుడు అని ఒక భక్తుడు, అంటే భక్తుడు అన్నాము, భక్తుడు అయితే ఆయన నారాయణ అన్న పదంతో మోక్షాన్ని పొందారు అని విన్నాం. అసలు ఏంటి ఆయన వృత్తాంతం ఏంటి? నిజంగానే నారాయణ అని పిలిచినందుకు ఆ నారాయణుడు శ్రీమన్నారాయణ కూడా కాదు, కొడుకు నారాయణుడిని పిలిచాడు, కుమారుడు పిలిచినా ఆయనకు మోక్షం వచ్చింది అని చెప్తున్నారు. ఈ కథలో అదే ఉంది. ఇది భాగవతంలోనే షష్ఠ స్కంధంలో ఈ అజామిలుడి వృత్తాంతం ఉంటుంది. అజామిలుడు ఎవరు? కన్యాకుబ్జం అంటే ప్రస్తుతం కనోజ్ అంటున్నాం చూడండి, అక్కడ ఒక గొప్ప బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు. చక్కగా ఉపనయనమైంది, అన్ని వేదాంగాలు నేర్చుకున్నాడు, చక్కగా అన్ని ఉపాసిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు అంటే ఏమిటి? మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా బ్రాహ్మణులు అంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నాయి, జపము తపము బోధన ఇంద్రియ నిగ్రహం శాంతిగా ఉండటం సాత్వికంగా ఉండటం చేసి ఎవరైతే ఈ గుణాలు ఈ లక్షణాలు ఈ పనులు కనిపిస్తారో వారే బ్రాహ్మణులు అని భగవద్గీత చెప్పింది మనకి. అటువంటి బ్రాహ్మణ ఇంట్లో పుట్టి చక్కటి సద్బ్రాహ్మణుడిగా పెరిగాడు. వివాహం కూడా అయింది, చక్కటి భార్య ఉంది. ఇలాంటి సమయంలో అంటే ఒక్కొక్కసారి మనకి బయట నుంచి కలిగేటటువంటి మోహాలు లోభాలు ఆకర్షణలు అంటామే ఎలా అంత ప్రమాదకరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాంటి కుటుంబంలో పుట్టి చక్కగా వివాహమై ఆ భార్య కూడా ఎంతో సచ్చీలురాలు, ఇతనంటే ఇష్టంగా ఉండేది, చక్కటి అమ్మాయి. అలాంటి చోట నుంచి ఓ రోజు ఏదో వెళ్తూ ఒక వేశ్య ఎవరో ఒక పురుషుడితో గమిస్తుంటే చూశాడు. వేశ్య సంపర్కం అది చూశాడు. చూసేసరికి ఆ వేశ్య మీద విపరీతమైన వ్యామోహం వచ్చేసింది. వాళ్ళెవరో వేశ్య అనేసరికి ఆవిడ 10 మంది దగ్గరికి వెళ్తుంది. అలా ఒకళ్ళెవరితోనో ఆ వేశ్య ఉన్నప్పుడు ఇతను చూశాడు. చూసేసరికి ఒక్కసారి జీవితం మారిపోయింది. చూడకుండా దృశ్యాలు. అందుకే ఇంద్రియ నిగ్రహం అని ఎందుకన్నాము ఇందాక? బ్రాహ్మణుడు అంటే ఇంద్రియ కన్ను చక్షురింద్రియం, ఇది వెళ్ళకూడదు చోటుకి వెళ్ళింది, చూడకూడదు చూసింది. చూసేసరికి విషయం మారిపోయింది. ఒక్కసారిగా మారిపోయాడు. జపం తపం ధ్యానం తను చేసే ఉపాసన అనుష్ఠానం అన్ని వదిలిపారేశాడు. ఇల్లు వదిలేశాడు, తల్లిని తండ్రిని వదిలేశాడు, భార్యను వదిలేశాడు. ఇవన్నీ పాపాలు. ఇవన్నీ వదిలేశాడు. వదిలేసి ఆ వేశ్య వెనకాల పడ్డాడు. ఆ వేశ్య వెనకాల పడి నేను నీతోనే ఉంటా, నువ్వు నేను మనమే ఉందాం. సరే, ఆ వేశ్య కూడా ఎన్నాళ్ళు ఇతరుతో తిరుగుతుంది, ఇతను ఏదో పర్మనెంట్ గా ఉంటానంటున్నాడు, ఉండని, అంటే వయసు అయిపోతుంది కదా, ఎక్కడో చోట స్థిరపడాలి కదా అనుకుంది. ఈ వేశ్యతో సహవాసం మొదలు పెట్టాడు. ఇక పెళ్లి అలాంటివి ఏవి లేవు, వేశ్యతో కోలివింగ్ అనమాట. ఇప్పుడు వస్తున్నాయి చూడండి, అలాంటిది మొదలు పెట్టేశాడు. పూర్తిగా ఆ వేశ్యతో ఉంటూ అంటే ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి దిగిపోయాడో, బ్రాహ్మణుడి నుంచి చండాలుడు ఎలా అయిపోయాడో తెలుస్తోంది ఈ కథలో. మనం సరిగా అనుష్ఠానం చేయకపోతే, సరిగా మనం చేసేటటువంటి కర్మలని కాపాడుకోకపోతే ఎట్లా నీచ స్థితికి పడిపోతామో, నీచ అంటే అధమ కిందకి పడిపోతామో చెప్తున్నాడు. పై నుంచి కిందకి ఎలా పడిపోయాడు? గుణాలన్నీ మారిపోయాయి, కర్మలన్నీ మారిపోయి ఆ వేశ్య స్త్రీతోనే 10 మంది కొడుకుల్ని కన్నాడు. ఇంకా ఆ వేశ్య ఆవిడతో సంపర్కం తప్పితే ఇంకేమి జాస లేదు అసలు. అందరిలో చివరిలో పుట్టిన కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? అదొక్కటి ఏదో ఎక్కడో కొంచెం ఉండుంటుంది, నారాయణ అని పెట్టుకున్నాడు. వాడంటే మహాముద్దు. మాటికి నారాయణ 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 అనుకుంటూ ఆ నారాయణ అనే కొడుకు మీద చాలా ప్రేమ పెంచి చేసుకున్నాడు. చివరికి వెళ్ళిపోయే అవసాన కాలం వచ్చేసింది. మంచం మీద పడ్డాడు, కాళ్ళు చేతులు సరిగా కదలటం లేదు, ఏం మాట్లాడటానికి సరిగా నోరు కూడా పలకటం లేదు. అలాంటి స్థితిలో ఇంకా అయిపోయింది, నేను పోతున్నాను అనే విషయం కూడా ఇతనికి తెలిసింది. తెలిసి ఆ ముద్దులు కొడుకుని ఒకసారి చచ్చిపోయే ముందర చూడాలని నారాయణ 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 రారా అని పిలుస్తున్నాడు. వాడు వినిపించుకోవట్లే, అసలు కొడుకు రాలా. నారాయణ నారాయణ అని పిలుస్తూ దాదాపు ప్రాణం వదిలేసే స్థితికి వచ్చేసాడు. ప్రాణం వదిలేసే స్థితికి వచ్చేసరికి యమదూతలు వచ్చారు. యమదూతలు చూడగానే ఇంకా భయం వేసింది. నారాయణ నారాయణ అని మళ్ళీ పిలిచాడు. నారాయణ నామం చేస్తున్నాడు. అంటే యమదూతలు చూసేసరికి వీళ్ళు వచ్చారు. చివరి దశలో యమదూతలు వచ్చారు, ఆయనకి తెలిసిపోయింది. వచ్చేసరికి ఆ వెనకాలే ప్రాణం ఇంకా అప్పుడో పోతుంది, తీసుకుపోవాలి, వాళ్ళు పాసం వేస్తున్నారు యమదూతలు.
వేసే సమయానికి విష్ణు పరిషదులు వచ్చారు. అంటే విష్ణు భక్తులు, విష్ణు వెనకాల ఆయనకు ఉండేటటువంటి పరిషత్తుల సభ్యులు ఉన్నారుగా, విష్ణు పరిషదులు అంటారు వాళ్ళని. ఆ పరిషదులు వచ్చారు. వచ్చి నువ్వు తీసుకుపోవాల్సింది మేము తీసుకుపోవాలి అన్నారు. ఇంత పాపి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, భార్యను వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏవీ లేవు, బాధ్యతను వదిలేశాడు, సంసార బంధాన్ని వదిలేశాడు, అనుష్ఠానం వదిలేశాడు, పూజ జపం తపం వదిలేశాడు, స్వాధ్యాయం వదిలేశాడు, ఏమీ లేవుగా. అన్ని వదిలేసిన పాపి వేశ్యా సంగమం చేసి దానికి 10 మంది పిల్లల్ని కానీ ఇలాంటి అసలు పొరపాటును కూడా ఏవి ఒక బ్రాహ్మణుడుగా ఉండి చేయాల్సిన కార్యక్రమాల్లో ఏమీ చేయకుండా కొన్నేళ్ల నుంచి ఇట్లా ఉన్నటువంటి వాడిని మీరు ఎట్లా తీసుకెళ్తారు అని విష్ణు పరిషదుల్ని యమదూతలు అడిగారు. ఇతనికి ఇంకా కొంచెం అంటే పోయే ముందర ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నాడు ఇతను. ఆ స్థితిలో ఉండి ఇటు యమదూతలు ఇటు విష్ణు పరిషదులు చేసుకునే సంవాదం వింటున్నాడు. ప్రాణం లేదు కానీ ఎక్కడో కొంచెం బ్రెయిన్ ఉంది ఇంత, దాంతో వింటున్నాడు. వాళ్ళేమో మాకు చెందాలి అని యమదూతలు, కాదు మాకే చెందాలి, ఎందుకంటే నారాయణుణ్ణి భయంతో పిలిచాడు. ఆ నారాయణుడు మీ నారాయణుడు కాదయ్యా, మీ వైకుంఠవాసుడు నారాయణుడు కాదు, వాళ్ళ అబ్బాయి నారాయణుడు. అయినా సరే ఆ పేరుతో నారాయణ అని పిలిచాడు కదా, ఆ నారాయణ అని పిలిచాడు కనుక వీడు మాకు సంబంధించిన వాడే. అంటే భయంతో పిలిచిన, భక్తితో పిలిచిన ఆ నారాయణ జపం జపించడం అనేది ఎంత అంటే చేసిన పాపాలన్నీ కూడా అన్నిటినీ కూడా తీసేసి ఆ నారాయణ మంత్రం నారాయణ అని కొడుకుని పిలిచినందుకు, అంటే అందుకే పిల్లలకి దేవుడి పేర్లు పెట్టుకోండి అంటారు. అవును, ఏవేవో పేర్లు పెట్టుకోకుండా దేవుడి పేర్లు పెట్టుకోండి, చక్కగా పిలిచినప్పుడు ఆ పిలిచిన పుణ్యం మీకు ఈ కథ నుంచే వచ్చింది. అది మన అమ్మాయికి రమ అనో సరస్వతి అనో పేరు పెట్టామనుకోండి, మన అబ్బాయికి రాముడనో కృష్ణుడనో పేరు పెట్టామనుకోండి, శివుడనో శంకరుడనో, నాయన శంకర్ అని పిలుస్తున్నాం కదా, అమ్మ పార్వతి అని రమ్మని పిలుస్తున్నాం కదా, రామ్మ పార్వతి భోంచద్దు కానీ అని పిలుస్తున్నాం పిల్లని. రామ నాన్న రా, రాముడా రా, తిందు కానీ రాము రా అని పిలుస్తున్నామా? అంటే ఏంటి, వాళ్ళకి చక్కగా అన్ని సకాల సేవలు చేస్తున్నామా, నీళ్లు పోసి అన్నీ చేసి దేవుడు చేస్తున్నట్టుగా భావించటమే. పిల్లల పెంపకం కూడా అలాంటిదే. అందుకే ఇంట్లో పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటే వీళ్ళకి ముక్తి మోక్షం. ఆ పేరు అన్నిసార్లు పలికినట్టు, అంత జపం. అలా పిలిచేసరికి చివరికి యమదూతలు ఒప్పుకున్నారు. విష్ణు పరిషదులు చేసిన వాదనని వాళ్ళు ఒప్పుకుని ఇతనిని వదిలేశారు. వదిలేశాక ఇతను విష్ణు పరిషదులకి సాష్టాంగం పడిపోయాక వాళ్ళు ఇంకా నీకు కొంచెం ఆయుస్ ఉంది ఉండు అని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఎప్పటికైనా నువ్వు మా దగ్గరికే వస్తావు, యముడి దగ్గరికి వెళ్ళవు. అప్పటి నుంచి ఇతను పూర్తిగా మళ్ళీ జ్ఞానం తెచ్చుకుని మళ్ళీ విష్ణు జపంలో, విష్ణు ధ్యానంలో, విష్ణు ఉపాసనలో ఉండిపోయాడు. తర్వాత ఆయుష్ అయిపోయాక వెళ్ళాడు అనమాట. మధ్యలో గండం లాంటిది ఇది. అంటే ఒక్కసారిగా అదేదో అంటారు చూసారా, మన ఇప్పుడైతే ఒక పిక్చర్ కనిపించింది అన్నట్టుగా ఒక ఆయనకు ఒక సినిమా కనిపించింది మధ్యలో. అంటే మారాలి అన్నప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి మారుస్తాడు భగవంతుడు అనడానికి ఇదొక నిదర్శనం. అక్కడ నారాయణ అని పలికింది నోరు. ఈ నోరు పలికినందుకు ముక్తి వచ్చింది. అక్కడ కన్ను చూడకూడదు చూసినందుకు పతితుడైపోయాడు. అంటే పతిత్వం అంటే కింద పడిపోయాడు. ఇక్కడ మళ్ళీ ఆ నోటితో కొడుకుని ఏ అదృష్ట ముహూర్తాన వాడికి ఆ నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి ఆ నారాయణను పిలిచేసరికి విష్ణు పరిషదులు వచ్చి ఆయుష్ తీరిపోయాక తమతో పాటు వైకుంఠానికి తీసుకుపోయారు. అజామీలుడు కథ ఎందుకు పనికొస్తుందంటే, పతితులు అవ్వకండి, పతితులైతే మీకు యమదూతలే వస్తారు. అప్పుడు చివరిలో ఏదన్నా ఒక పుణ్యశేషం మిగిలితే ఆ క్షణంలో అయినా, లాస్ట్ మినిట్లో అయినా ఏదన్నా ఇంత పుణ్యం చేసుకుంటే ఆ చేసుకున్నారు. విష్ణు పరిషదులను దర్శించాడు కనుక ఆయుష్ పెరిగింది. లేకపోతే పోయేవాడే అప్పుడే, వాళ్ళు పాసం వేసి తీసుకుపోయేవాళ్ళేగా. కనుక ఆ పుణ్య లేసం కొంచెం కొద్దిగా ఉన్నా చాలు. కనుక ఎప్పుడు భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉండండి. నారాయణ 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 అనండి. మీకు తెలుసు అనుకుంటా, ఇప్పుడు ఈ రోజుల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక, ఇతర ధర్మాల మంత్రులు వచ్చాక తిరుమలలో గోవిందనామం చెప్పడం తప్పైపోయింది. ఇదివరకు క్యూ లైన్లలో తిరుమలలో గోవిందా 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 అని లౌడ్గా అరిచేవారు. నిజంగానే తిరుమలకి వెళ్తే నేను ఈ మధ్య కాలంలో
చాలా తగ్గిపోయింది. ఎక్కడో ఎవరో ఒకళ్ళు గోవిందా అని ఒక అనగానే వెనకాల లైన్ అంతా గోవిందా అని అయితే వచ్చేవారు. అయితే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వరూపం చూసినప్పుడు వస్తుంది అంతేగాని లైన్ లో అంతా అంతకు ముందు ఎప్పుడు అక్కడ నామం చూసినప్పుడు కూడా పలుకుతూనే ఎక్కడ ఉంది, ఉండేవాడు. వీళ్ళు మనల్ని చూడెక్కడ ఇస్తున్నారు, పోండి 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 అని తోసేస్తున్నారు, అవును. నుంచోకండి మాట్లాడకండి పోండి, అవును అంతే కదా. అవును ఆ ఒక్క క్షణం కూడా ఆయన గోవిందా అని పిలుచుకొని ఇవ్వటల్లా. గోవిందుడు అంటే రక్షించేవాడు, గోపనం చేసేవాడు. అయితే నిజంగానే భాగవతంలో ప్రతి కథ అంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎటువంటి దారిలో వెళ్ళాలి అని చెప్పే కథలే. చెప్పే నిజంగానే భాగవతం చదవడం వల్ల ఎంత అసలు ఫలితం అంటే ఏది చదివినా అదొక్కటే చాలా ఉన్నట్టు అది అంటే ఎట్లా అంటే జన్మ ధన్యమైపోతుంది అనొచ్చు. ఇప్పుడు జరిగే పాపాలు ఈ చేసే కర్మలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, చాలా జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చిన్న ఆశ, ఇది వినైనా దేవాలయాన్ని సందర్శించుకున్నప్పుడు గోవిందా అంటారేమోనని. నారాయణ అనండి, వాసుదేవ అనండి, గోవింద అనండి, ముకుంద అనండి, ఏదో ఒకటి, అచ్యుత అనండి, అవును అంతే కదా. అవును ఏదో ఒకటి దైవనామం ఒక్కటైనా చెప్పుకుంటారేమోనని ఆశ. గోవిందా నామం తిరుమలలో బాగా ప్రసిద్ధం, అందుకని చెప్పాది. ఏదో ఒక నామం, కనీసం వాసుదేవ, నారాయణ మైకుల్లో రికార్డ్ అయిందేనా, మనం చెప్పొద్దా నోటితో? అవును అవునమ్మా. ఎదురుకుండా మీకు రకరకాల ఆహార పదార్థాలు టీవీలో చూపిస్తే కడుపు నిండుతుందా? అంతే కదా, మనం తినాలిగా, మనం తినాలి, అప్పుడేగా కడుపు నిండేది. రుచి తెలుస్తుంది కదా, నామం పలికితేనే దాని భావం, దాని అసలు అప్పుడు కదా మనం ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వెళ్తాం, ఆ భక్తి మార్గంలోకి వెళ్తాం. నిజమే అమ్మా, మీరు చెప్పండి. ఒక్కసారి ఆలయానికి వెళ్ళినప్పుడైనా ఆ నామం స్మరించండి. థ్యాంక్ యూ అమ్మా.